చాలా మంది మనం చూస్తుంటారు, బట్ మనకి అన్నీ అనవసరం. మనం ఏం చేయాలి, మనం వీడియో రికార్డ్ చేయాలి. అందుకనే ఎవరు చూస్తున్నారు పక్కన తెలుసు 100% వీడియో రికార్డ్ చేయాలి. టేక్ ఓన్లీ వీడియో కంటెంట్ కంటెంట్ అంటే వచ్చేసి మీరు మళ్ళీ ఇక్కడ మ్యూజిక్ ఎట్లా వస్తుంది, మ్యూజిక్ అట్లా బాగుంటుంది. వీళ్ళు మాకు డ్యూటీ దగ్గర అనమాట. వీళ్ళిద్దరు మంచిగా జిమ్ పార్ట్నర్స్ అయిపోయిండు. నేనే జాయిన్ చేసిన వెళ్తాను అనేసి. అంటే స్టార్టింగ్ ఇతను వచ్చేసి మనకి ముందు నుంచే జిమ్కి వెళ్తున్నాడు పిఎం. అతను వచ్చేసి ఇప్పుడు రీసెంట్గా ఐ ఆల్రెడీ టెల్ యూ. వీడియో తీసేదానికి ఇంత వెయిట్ పట్టు మామూలుగా ఉండదు మాకు. ఇప్పుడు ఎవడెవడో ఏదో అనుకుంటాడు అనేసి మనం అవన్నీ అనుకుంటాం. మన కంటెంట్ అప్లోడ్ చేయాలి, మన కంటెంట్ అప్లోడ్ చేయాలంటే మన కంటెంట్ అప్లోడ్ చేసుకుంటే మనకు ఆటోమేటిక్గా వ్యూస్ అనేవి వస్తాయి. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't ever slow. ఇప్పుడైతే మనకి ఇంకా ఎవరు ఉండరు అనమాట, ఇంకా అందరూ వెళ్ళిపోతారు జిమ్లో. ఇంకా మనం ఇంట్రడక్షన్ వీడియో ఇది వచ్చేసి మనకి జిమ్ అనమాట. ఇది వచ్చేసి మాకు డ్యూటీలో ఫ్రెండ్స్ అనమాట. అంటే సేమ్ ఒకటే దగ్గర పని చేస్తాము. అందుకోసం ఈరోజు ఏంటంటే మనకి పార్ట్నర్స్ వచ్చేసారు. నేను రమ్మని చెప్పాను అనమాట, అందుకని వచ్చేసారు వీళ్ళు. వాడి షో మీ ఇవ్వాలి సార్. వీళ్ళకి నేనే ట్రైనింగ్ ఇచ్చుకుంటూ వీళ్ళని బాగా బాడీ ఇంప్రూవ్ చేయాలన్నమాట. అది Don't forget to subscribe సబ్స్క్రైబ్ the video. Okay, thanks for watching. See you guys. ఇది వచ్చేసి ఫైనల్ అనమాట. ఇది వచ్చేసి మనకి జస్ట్ నార్మల్గా ఇక్కడ మనం వచ్చేసి ప్రోటీన్ అయితే మిక్స్ చేసుకునేదానికి ఇక్కడ ఈ రూమ్ ఇచ్చారు. బయట మనకి ఏంటంటే స్పీకర్ పెట్టేస్తున్నారు, సౌండ్ అనమాట. అసలు భయంకరంగా ఉంది.
ఈరోజు నుంచి నేను కంప్లీట్గా జిమ్ వీడియోస్కి సంబంధించిన ప్రాపర్గా ఎలా చేయాలి ఏంటనేసి నేను ఎలా అంటే నా బాడీకి ఎలా నేను సెట్ అవుతుందో నేను అలా చేస్తాను. మీకు నచ్చినట్టు మీకు కోచ్ ఉంటారు, మీకు ఆ జిమ్లో సంబంధించిన వాళ్ళు ఉంటారు, వాళ్ళు మీకు ఎలా రిఫరల్ చేస్తే మీరు వాళ్ళని ఫాలో అయిపోండి. ఎందుకు అంటే ఇప్పుడు నా బాడీకి నాకు తెలుసు నేను ఎలాగా వర్కౌట్ చేయాలి అనేసి. మీ బాడీకి కొంచెం స్ట్రెస్ వేరేగా ఉంటుంది. ఎందుకంటే ఒక్కొక్క బాడీ ఒక్కొక్క ఇదిగా ఉంటుంది. అందుకనేసి మీరు ఏం చేస్తారంటే మీరు కంపల్సరీ ఫస్ట్ బిగినర్స్ గానైతే మీరు మస్ట్ మీరు దీనికి మీ జిమ్లో ఎవరైతే ఉంటారో వాళ్ళతో మీరు రిక్వెస్ట్ అడగండి అనమాట. వాళ్ళు అడగండి ఎలాగా ఏంది అనేసి. కొంచెం వాళ్ళ ద్వారా మీరు ట్రైనింగ్ తీసుకునేసి మీరు నేర్చుకున్న తర్వాత అప్పుడు మీరు ఇది అవ్వండి. నార్మల్గా అయితే మీరు ఇచ్చి అంటే మీరు వేరే ఎలా పెడితే అలా చేసుకోవడం వల్ల షేప్ అవుట్ అయిపోతుంది. షేప్ అవుట్ అయిపోయిన తర్వాత మీరు ఎంత కన్వర్ట్ చేసుకున్నా కూడా వేస్ట్ అనమాట. మీకు ఇంకా రాదు, మీ బాడీ మీ చేతిలో రాదన్నమాట. అందుకోసం మీరు ఏం చేస్తారంటే మీరు జిమ్ కోచ్లు ఉంటారు జిమ్లో, వాళ్ళని అడగండి. వాళ్ళని అడిగిన తర్వాత మీరు డెసిషన్ తీసుకోండి. ఎందుకంటే మీకు తెలియకుండా మీరు ఎలా పడితే అలా చేయకూడదు అందుకోసం. ఎందుకంటే ఇప్పుడు మీరు చేయడం వల్ల ఏమవుతుందంటే ఇప్పుడు మీ బాడీ మీకు సెట్ అవ్వాలన్నమాట. అందుకోసం ఇంకా మస్ట్ వాళ్ళని అడగండి. వీడియో నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకుండా. దిస్ ఈస్ కరీం, బాయ్. ఇలాగే నేను చాలా వీడియోస్ చేస్తుంటాను. ప్లీజ్ మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి